సీతమ్మ కష్టము శ్రీదేవి బాధలు రేణుక ఎల్లమ్మ కచ్చర కష్టము ఆడదానికి రావద్దు ఆడదానికి కచ్చర ఎల్లదయ్యేవాడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ నా భర్త ప్రాణాన్ని కాపాడుకోవన్నాని నా భర్త ఏ గుట్టకున్నాడో ఏ చెట్టుకున్నాడో ఏ గుట్టకున్నాడో ఇప్పుడే నా తండ్రి దగ్గర పోయినా తండ్రి దగ్గర ఎడత్నాల పోరం సత్యాల పోరం సెలవు తీసుకోవాలి కోరిపోయిన భర్త ప్రాణాన్ని కాపాడుకుంటాడని రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఆర్తమూరుడు ఆరుమసాల తల్లి రేణుక అమ్మవారు రేణుక ఎల్లమ్మ శివుడికి చిన్న బిడ్డ శివరాత్రి మాకు కొందరు పోవడం గంభీరాని ఇప్పుడే నా తండ్రి బయటికి పోతున్నాని హరి రామ రామ ఎత్తుకోర కలి నా దగ్గరికి వచ్చినవో అవి వచ్చిన సంగతి నా తోడి చెప్పమంటాడు రకాల శంకరుడు ఏమిడయ్య కన్న తండ్రి ఓ నాయనా కన్న తండ్రి ఓ నాయనా కన్న తండ్రి ఓ నాయనా కన్న తండ్రి ఓ నాయనా అంటే చెప్పవాడే అగో నా తల్లి పార్వతమ్మ పక్కల వండుకుంటే నాకు రెండెకరాలు వస్తాయి ముండెకరాలు వస్తాయి అన్నాడు 7 ఎకరాల మన తోటలో ముసేడు పూలు తెల్లగా ముసేడు పూలు ఎర్ర సారకలు పడతాయి అన్నాడు నా భర్త చెప్పిన మాట ప్రకారంగా నా తల్లి పార్వతమ్మ పక్కల వండుకుంటే నాకు రెండెకరాలు ముండెకరాలు వచ్చాయి 7 ఎకరాల మన తోటలో తెల్లగా ముసే పూలు ఎర్ర సారకలు పడ్డాయి నాయన్న వచ్చినట్టయితే 7 ఎకరాల పోనము సత్యాల పోనం ఎత్తుకొని వస్తే గండ తినక వెలుగు చూసి సచ్చిపోయిన నా భర్త రాజు ఎత్తనన్నాడు నాకు సత్యాల పోనం చాలా చెప్పవే నా గండ తండ్రి సత్యాల పోనం వారి నా దగ్గరకు వచ్చిన సత్యాల పోనం అంటే సామాన్యం అనుకున్నావా పిల్లలు బొమ్మరిల్లు కట్టుకొని గురుగుళ్ళ వంట చేసినట్టు అనుకున్నవరా బిడ్డ రేణుక ఎల్లమ్మ సత్యాల పోరం అంటే సామాన్యము కాదు 30 కోట్ల మునులు 70 కోట్ల దేవతలు 60 కోట్ల 700 లింగాలు ఆచారవంతుల దగ్గర లేని సత్య
లోకాల శంకరుడు ఎప్పుడు అన్నాడో వెనకకు మర్రంగనే తండ్రి లోకాల శంకరుడు సత్యాలు లేదు మోసం కొడితే బాగుంటుంది మోసం కొడితే రక్త వెళ్తుంది ఉపశిలో ఉన్న బిడ్డ సత్యాలు నుంచి కాదు శంకరుడు ఎలా అమ్మవారు పునీత మంత్రాలు నండలో పడుతున్నవారి అమ్మవారు
నా దగ్గరికి వచ్చింది సత్యాల పొలం నీకు చెరువు పెట్టరా అని బిడ్డనెల్ల పట్టిన కాడికి వెళ్ళి నాకు ఎడలేని జనం పుట్టింది అదో కింద నా బిడ్డ ఎల్లమ్మ తల్లి వాళ్ళక రాండిరా నా తమ్ములారా గోరు చెరువు పెడితే ఏం నేను గతుకుతాను ఏంటి గంజాపుడిదా మరి నోరు నోరు తిరుగుతలేదు రా లంకరు తీసుకురా మరెంత తమ్ముడు దేవుడు విష్ణునారాయణమూర్తి మన లోకాల శంకరుడు బాధపడగా మన ఎట్లా చూద్దాం తమ్ముడా పోరాటం అని చెప్పి ఇద్దరన్న తమ్ముడు జోడి పెద్ద ముందర ఎందుకు బయలుదేరి బిడ్డ దగ్గరికి వచ్చిండ్రయ్యా ఇద్దరన్న తమ్ముడు వెనక వెళ్ళవా తండ్రి దగ్గరికి రావిట తనకి సర్వే జనం వచ్చిందట నువ్వు ఇంత బొట్టు పెడుతూ రావిట కన్న బిడ్డ తండ్రి శంకరుడు వేడికి వచ్చాను అమ్మవారు దేనికి వెళ్ళమ్మ ఏమన్నది నా ఇన్నాడు ఒక శంకర నాకు సత్యానుకోవడం సరే పెడతాను ఇంత బొట్టు మనుషుల గాడివని శంకరే పెడతానో పెట్టనంటే కాకరా మాట్లాడారా పెడతానో పెట్టనంటే పెట్టని బుద్ధి పోదారా ఏనన్నా పోదారా నీ పెడతానో బిడ్డ ఎల్లవని ఇంత బొట్టు పెట్టు అయితే బొట్టు పెడితే సత్యానుకోవడం సరే పెడతావా పెట్టను అరే మళ్ళా ఏం మనిషి అవసరం మంచిగా ఉన్నది అమ్మవారు కన్న తండ్రి లోకాల శంకరునికి కన్న తండ్రి లోకాల శంకరునికి బొట్టు పెడుతున్నది తల్లి చూడుంది కన్న తండ్రి లోకాల శంకరునికి ఎప్పుడు బొట్టు చెట్టు చెట్టుకాయ దిగినట్టు ఎప్పుడైతే జరం అక్కడ ఎక్కడ జరం అక్కడ ఎప్పుడు తెంకపోయిందో లోకాల శంకరుడు కళ్ళ చూసి శంకరానికి సత్యానుకోవడం సరువు అంటే అమ్మ నీ రుచి బిడ్డ వెళ్ళిపోమా ఎప్పుడు అంటున్నాడు ఇంత బలహంకారమారా అవన్నాను ఏమి కాదన్నా తోటి ఏమి కాదంట అమ్మవారు రేరుగా ఎల్లమ్మ ఆదిత్య
ఎక్కడి యాపాకు పోయేనాడు గనక తండ్రి మీద కొట్టింది కుడికారు కుష్టాలు ఎడవకారుకు మండి పోన కూడి కూడి మీద గుణరాజ పుండు ఉట్టాలనా అని అగో బండారు బట్టి ఆ తల్లి ఏనాడు వెళ్ళిపోయాను అగో లోకాల శంకరునికి నా నడవంతరాల 4 పాదాలు ఉంటున్నాయి పుట్టింది 20 మంది పుట్టింది గూని వీరాటండి గూని పుట్టింది గూని వీర గుణరాసపుండు పుట్టింది ఈ పుట్టిగలు 20 లక్షలు పుట్టిగలు 90 లక్షలు లేత పురుగులు రాలుతున్నాయి కూకుంట మల్లెలు కూలుతున్నాయి పురుగులు ఎత్తున్నది ఆ శంకరునికి కోరి భగవంతుడు చూడుండ్రి చేతులు వేసుకొని లోకము జగలోకము ఎన్ని నీళ్ళ చూస్తున్నగాని ఎల్లవ తల్లి పెట్టిన మహిమ మాత్రము ఎవరికి దొరుకుతలేదయ్యా భగవంతుడు గుంజాల బియ్యం పెడుతుంది ఇంత బిపిన్ బియ్యం కావాలి బిపిన్ బియ్యం కావాలి ఏమైంది తమ్ముడా అయ్యో మంట ఇక్కడ ఎక్కడ మంట పెట్టారా మాట్లాడ కొంచెం బ్రహ్మదేవా నా బిడ్డ ఎలా వచ్చిన కాడికెళ్ళి పారాడు బండారు మీద వచ్చే కాడికెళ్ళి నాకు లేని మంట పుట్టింది తమ్ముడా అంత తికమక బిడ్డలు మంచి పని అయితే కావాలి సప్పుడేకుండా సత్యానపురం సెలవు పెడితే ఒడిసిపోకపోనా నేను పెడతానో పెట్టను అని అంటివి లేకపోతే ఇప్పటికైనా పెడతానో పెట్టను అని మొరదుడు నేను గతుకుతానో గతుకను పిచ్చిగాడికి గట్ట కాదురా బతుకుతానో బతుకనో నోరు జరుగుతలేదురా నోరంకర పోతాంది కనం పెట్టారా నేను కనం పెడితే మంచిగా జరుగుతుంది అరే ఏమవుతానరా ఎట్లా అవుతానేరా అరే ఏమవుతానా పెద్ద పాలన మంచిగా లేకుండా అరే పెద్ద పెద్ద బ్రిడ్జి మీద కరెక్ట్ దిక్నే ఉంటుందిరా కళ్ళకి మంచిగా ఇచ్చినోడు ఎవరనుకుంటాను అయితే ఆ పుస్తకం దేనికి ఇచ్చింది నువ్వా మరి ఆ కుక్క ఊగి 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 లారికిన వాళ్ళు చూసుకోమన్నది మరి ఈ కుక్క ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడు ఎక్కడ తప్పదురా ఇంకా ఎన్ని ఎల్లమ్మ కొడుకులు కొలవన్నో ఇంకా ఎన్ని పెద్దమ్మ కొడుకులు కొలవన్నో ఇంకా ఎన్ని దినాల కూడు తినన్నో అప్పుడు ఇప్పుడు ఎక్కడ తప్పదురా ఎవరి దినాలకు కూడా వదిలికరా బిచ్చుకాడి కొడతా
నాకు ఇంకొక రాది కట్టాందిరా మన పెళ్ళి కాడ పుల్ల సెట్ మిల్లు చల్లగిట్నే ఉంటుందిరా. అదే పిచ్చికాడి పడక ఆ జల్లెడ నన్ను చూసి కనిపెట్టిరా. ఏంది రైస్ మిల్లు జల్లెడ చూసి కనిపెట్టిరా? మరి రైతులందరూ పంట పండించి ఆ పంట నొక్కపోయి ఆ మిల్లు పోతే ఉడుకోదిప్పు తౌడోదిప్పు ఈ పుట్ట మిల్లే పోతే వస్తాయిరా. అరే పిచ్చికాడి నీకు తెలియదారా? రైతులందరూ పంట పండించి అటు తెచ్చి ఈ మిల్లులో వస్తే ఈ పెద్ద మిల్లులో వస్తే పెద్ద మిల్లులోకి వెళ్ళి ఊపి ఊపి దొబ్బి 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 వచ్చిందేమరా? ఇప్పుడు కొత్త బట్టలు వేసినావా? అయితే ఏమంటున్నావు ఇప్పుడు? ఆనగల ముచ్చట ముందుగా ఒక్క ముచ్చట అన్నావు చెప్పు. ఏమన్నావురా? ఏమన్నారా? నువ్వు ఎక్కువ అంతకంటే ముందుగా ఏమన్నావు? అంతకంటే ముందుగా ఏమన్నారా? మంత్రాలు మంత్రాలు మంత్రకాలు తెగింతా మాయ చూసి పట్టు మంత్రకాలు మంత్రాలు 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 అన్నవనుకో కొడుక. మెయి మీద ఉన్న బట్టలు మొత్తం విడిసేసి సాంబార్ రోడ్డు మీద మంచిగా బొరించుకుంటా ఎండాకాలం బొరించుకుంటా కొడతారా వారి కన్యే అమ్మగారు ఎవరన్నా అందరారా శివుడు శిశువుడు శిశువుడు పొట్టు పెట్టువారు ఎప్పుడన్నాడు? ఎరుకలు అంటే ఎరుకలలో తీసుకురమ్మా అన్నాడు లోకాల శంకరుడు. కన్న బిడ్డ ఎరుక ఎల్లమ్మ ఏమనుకున్నది? నా తండ్రికి ఎవరో వచ్చి ఎరుక ఎప్పుడేంది? అప్పుడు నేనే ఎరుకను ఆచార వేషం కట్టుకొని పోయి నా తండ్రి లోకాల శంకరుడికి నేను ఎరుక చెప్పుతానన్నది ఎరుక ఎల్లమ్మ. లోకాల శంకరుడు నేనే వస్తున్నానన్నది కన్న బిడ్డ ఎరుక ఎల్లమ్మ. అప్పుడు ఎరుక ఎల్లమ్మ ఏమనుకున్నది? పిరికడి ఆకు పట్టింది గొడవ బండారు పట్టి తల్లి ఒళ్ళు మీద గుట్టు గుట్టు అంటే ఒక ఎరుకల అచ్చారు వేషం కట్టింది రేణుకా ఎల్లమ్మ. ఎరుకల అచ్చారు వేషం కట్టుకున్నది రేణుక ఎల్లమ్మ. బుట్టినెత్తున పెట్టింది రేణుక ఎల్లమ్మ. నెమలి కన్నుల చీర కట్టింది నెమలి కన్నుల చీర కట్టింది నెలవంక కొప్పు ముడిసింది కొప్పు లోపల పల్లెరు ఊరు కట్టి కొప్పు లోపల పల్లెరు ఊరు కట్టుకోని రేణుక ఎల్లమ్మ. ఇప్పుడే నా తండ్రి లోకాల శంకర దగ్గర పోయి నేను ఎరుక చెప్తారా అని తండ్రి వేడికి ఎరుక చెప్పడానికి ఎట్లా వస్తున్నది రేణుక ఎల్లమ్మ. నేను వచ్చి రకాల
తండ్రికి ఎరగ చెప్పడానికి వస్తున్నది రేరుగా ఎల్లమ్మ ఓ పిల్లగా